సంతోషకరమైనటువంటి విషయం. My dear brothers in the Lord, నా యొక్క సహోదరులారా, దేవునిలో నా యొక్క సహోదరులారా, I'm your sister, నేను మీ యొక్క సహోదరుని. and we are all servants of our Lord Jesus. నేను మీ యొక్క మీ దేవుని పరిచయం చేసేటువంటి మీ అందరికీ కూడా నేను సహోదరుని. We are his chosen people. మనందరం కూడా దేవుని యొక్క దేవుడు ప్రత్యేకించబడినటువంటి ప్రజలం. We are called to do his work, enlarge his kingdom. యేసుక్రీస్తు యొక్క పరిచర్య చేయడానికి, ఆయన యొక్క రాజ్య విషయమై మనం పని చేయడానికి దేవుని ద్వారా మనం పిలువబడినటువంటి వారు. I thank the Lord for the INA diocese. ఆ యొక్క ఐఎన్ఏ డయాసిస్ ని బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. And I like the slogan that he has. మనకి ఒక ఐఎన్ఏ డయాసిస్ ఉన్నటువంటి స్లోగన్ ని నేను చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నాను. I really believe that it is characteristic of our Lord Jesus. యేసుక్రీస్తు నామములో ఇది చాలా మంచిదని నేను నమ్ముతున్నాను. By love, దేవుని ప్రేమ చేత one another. మనందరం కూడా ఒకరినొకరు ప్రేమ చేత సహకరించుకోవాలి. That's what we are doing here today as well. ఈ రోజు మనం చేసే పని కూడా అదే ఇక్కడ. I also bring you greetings from the United States, from your brothers and sisters. అక్కడ యునైటెడ్ స్టేట్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి సహోదరుల తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. They are upholding you in their prayers. వారందరూ కూడా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. And they told us to make sure that we bring their special greetings to you. వాళ్ళందరూ చెప్పారు మీ అందరికీ కూడా శుభములు చెప్పమని వాళ్ళందరూ నాతో చెప్పి పంపించారు. May the Lord bless you in what you do for Jesus. దేవుని యొక్క పరిచర్యలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May he empower you to do what is right. దేవుడు మీ అందరికి కూడా ఏదైతే సరైనదో అది చేయడానికి ఆయన శక్తిని అనుగ్రహించును గాక. Amen. ఆమేన్.